తర్వాత టీవీలకి ప్రాధాన్యత ఇచ్చారు, ఆ తర్వాత సీరియళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు, ఆ తర్వాత సెల్ ఫోన్కు ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు పొగాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? 500 రూపాయలకి. దేనికి ఇస్తున్నారు ప్రాధాన్యత? ప్రభువు బాధపడుతున్నాడు. అసలు నువ్వు ఏ స్థితిలో ఉంటే నిన్ను నేను కాపాడాను. ఆదివారం దేవునికి ఈరోజు సాతానుడు ఏం చేస్తున్నాడంటే సంఘాలను ఖాళీ చేయిస్తున్నాడు. మందిరాలకు జనాలు రాకుండా ఆకర్షణ చూపిస్తున్నాడు. 500 రూపాయల నోటు చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? 500 రూపాయల నోటు. నీ 500 రూపాయల నోటు ఒకరోజు గంగలో పడైపడుద్ది. నేను చెప్తాను 500 ముఖ్యమా, దేవుని మాట ముఖ్యమా అంటే ప్రజలు అంటారు మాకు 500. చెప్పేది మందిరంలో ఏం చెబుతారు? మేము దేవుడంటే మేము విశ్వాసం ఉంటుందయ్యా, దేవుడంటే మేము నమ్ముతాము, దేవుడు తప్ప మాకు మరొకటి ఆధారము లేదు. అయిపోయిందా? పక్కకి వెళ్ళిపోతావా? ఆడేందుకు? మీకు నేను కనపడుతున్నానా? మీకు నేను కనపడుతున్నా, మంచిది. ఏంటి ప్రభు నాలో నేను సిద్ధపడ్డ వాక్యం ఒకటైతే, ఉదయం 8 గంటల కాంచి నా హృదయం కలవరపడతా ఉంది. నా మనస్సులో నెమ్మది లేదు, నా హృదయంలో నెమ్మది లేదు. ఈరోజు 2-3 పెద్ద పెద్ద సంఘాల్లో కూడా గట్టిగా కూర్చుంటే 10 మంది 15 మంది ఉన్నారంట, నాకు తెలిసిన సమాచారం. ఏంటి అంటే 500 రూపాయల నోటు ఆకర్షణ చేస్తుంది మనిషిని. 500 రూపాయల నోటు దేవుని మాట నుంచి దూరం చేస్తుంది. పూర్వంలో మనం ఎరుగుదాం, ఆదివారం వస్తే చక్కగా క్రమంగా ఏ పని చేయకుండా దేవుని సన్నిధికి వెళ్తారు. ఇప్పుడు ఆదివారం ఒక మాట బాగా సాగుగా చెప్తున్న మాట ఏంటంటే, మా పరిస్థితి ఏసైకో తెలుసు కదయ్యా, దేవుడు మమ్మల్ని క్షమించడు. పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో అయితే ఆదివారం దేవుని సన్నిధికి రాకపోతే చంపమని చెప్పాడు దేవుడు. పొద్దున మా అబ్బాయి అంటున్నాడు, ఆ కాలమే బాగుంది డాడీ, ఈ కాలము దేవుడు కరుణామయుడు కనుక మనుషుల ఆటలు సాగుతున్నాయి. ఆ రోజుల కాలంలో ధర్మశాస్త్రముగా ఉంటే ఈరోజు మందిరాలు ఉండే కాదు, యేసయ్యను అంగీకరించే వాళ్ళే. ఎంత తేడా వచ్చిందంటే ఇప్పుడు మనుషుల్లో ఎంత కమ్యూనికేషన్ తేడా వచ్చిందంటే, చెయ్యకూడని పనే చేస్తున్నారు క్రైస్తవులు, చెయ్యకూడని పనే చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే హానికరమైన పని చేస్తున్నారు, అది మాకు లాభకరముగా అనుకుంటున్నారు. ఈరోజు ఈ మైకు ద్వారా వింటున్నారు, కొంతమందికి బాధ కలగొచ్చు, నొప్పి కలగొచ్చు, కానీ దేవుడు నా హృదయంలో పెట్టిన మాట మాత్రం చెప్పక నేను మానను. నన్ను తిట్టుకున్నా, నన్ను ఏమనుకున్నా, నా మీద మీరు అసూయపడ్డా, ఈడేంది ఇట్లా మాట్లాడుతాను అనుకున్నా, దేవుడు చెప్పమన్న మాట మాత్రం నేను చెప్పకుండా మాను. ఎందుకంటే నేను దేవుని మాట చెబుతున్నాను కాబట్టి. హల్లెలూయా. మనుషులకు భయపడకూడదు. ఎవరికి భయపడకూడదు? బైబిల్ చెప్తుంది, శరీరానికి చంపువాడికి భయపడకూడదు కానీ ఆత్మను చంపువాడికి భయపడుడి. ఏంటి ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. బైబిల్ లేఖనం నుంచి కొన్ని విషయాలు నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. అయితే దానికంటే ముందుగా మనము దేవుని సన్నిధి నుంచి మనల్ని ఏది దూరం చేస్తుంది? 500 రూపాయల నోటు. ఏం దూరం చేస్తుంది? 500 రూపాయల నోటు. నీ 500 రూపాయల నోటు రేపు నిత్యము నరకంలో పడవేసిద్ది, జాగ్రత్త. నీ 500 రూపాయల నోటు నిత్యము అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడ నిన్ను యుగ యుగాలు కాలతా ఒక్కరోజు. అందుకనే ఒక ఆయన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడంట. ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వం. దేని కొరకు అంటే చిక్కుడుకాయల కొరకు. ఏ కొరకు? ఎంత దరిద్రుడు, ఎంత పనికి మాలడితే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటాడు. ఏశావు ఆకలి బాధ, ఆయనకు ఆకలి అమ్ముకున్నాడు. వాస్తవంగా ఆయన ఏమయ్యి? ఆయనకు ఆకలి. ప్రభు అంటున్నాడు, ఆదివారం దినమున నీవు కానీ, నీ పిల్లలు కానీ, నీ ఇంటి వారు కానీ, నీ పనివారు కానీ, నీ పశువులు కానీ, నీ మంద కానీ ఏ పని చేయటానికి వీలు లేదు. ఇప్పుడు ఆదివారమే గొప్ప పని పెట్టుకుంటున్నారు. ఆదివారమే 500 రూపాయల కొరకు పగిలాడుతున్నారు. ప్రియదేవుని బిడ్డ, ఎంత మోసం చేస్తున్నాడో సాతానుడు మానవుడిని, ఎంత చీటింగ్ చేస్తున్నాడో సాతానుడు మానవుడిని. ఇప్పుడు ఆ ట్రాప్లో పడేశాడు. నేను అంటాను, ఆ ట్రాప్లో ఉన్న వ్యక్తి నిత్యము నరకంలో కాల్చబడతాడు. ఎవరైతే ఆ రోజు సమర్పణ చేసుకొని
దేవుని సన్నిధికి వస్తారో వారిని మాత్రమే దేవుడు లెక్క చేస్తాడు. ఇంకొక విషయం చెప్తాను, జనాభా లెక్క రాస్తున్నప్పుడు మనం పోతేనే, గవర్నమెంట్ పథకం ఇచ్చినప్పుడే మనం పోతే మనం దాంట్లో హక్కుదారులు, అవునా కాదా? లేకపోతే దాని విషయంలో ఎన్నిసార్లు రిస్క్ పడాలి. ఇప్పుడు గవర్నమెంటే మన దగ్గరకు వచ్చిందనుకోండి ఒక పని చేయడానికి, ఆ పని చేసేటప్పుడు మనం ఉంటే మనకు తేలిక, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారనుకో వాళ్ళ కొరకు మనము ఎతుకులాడాలా. ఒకరోజు దేవుడు నీ జీవితంలో కృప ఇవ్వాలని కోరుకుంటాడు. ఈ ముగింపులో చాలామంది ఈ ఆదివారం, ఈ సంవత్సరం 24వ సంవత్సరానికి మరలా నేను ఆదివారం ప్రభుని మహిమపరచాలని ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చినోరు, ఎంతమంది దేవుని సన్నిధిని విడిచిపెట్టినోళ్ళు ప్రభువు చూస్తున్నాడు. అందుకే ప్రభువు కన్నీరు విరుస్తున్నాడు. అంటే ఒక భక్తుడు వస్తున్నాడు, విలాపల వాక్యము 1వ అధ్యాయం 15 వచనం, నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్య దినం అందరినీ కొట్టివేసును, నా యవనస్తులందరూ అనగదొరకవలనని ఆయన వారి మీద నియామకము కోటకములు చాటించున్నాడు. యెహోవా కన్యకైన యూదా కుమారి ద్రాక్షగానుగులో వేసి త్రొక్కుచున్నాడు. ఇదేంట్లో తొక్కుతున్నాడు ఇప్పుడు సాతానుడు? ఎక్కడ అణచబడుతున్నాడు మనుషుడు? ధనాపేక్షలో. పూర్వములో డబ్బు లేకపోయినా మనుషులందరం పలకరించుకునేవాళ్ళు. పూర్వంలో మన పిల్లలప్పుడు కూర్చున్నప్పుడు అందరు కూర్చుని ఆప్యాయతగా పలకరించుకునేవారు. ఇప్పుడు మనిషి ఇంటి పక్కన ప్రేమ తొలగిపోయింది, ఆప్యాయత తొలగిపోయింది. ఏది ఇప్పుడు పూర్వంలో నీకు పిల్లలు ఎంతమంది అనేవాళ్ళు, ఇప్పుడు నీకు డబ్బులు ఎంత ఉంది అంటున్నారు. పూర్వంలో వాడు నీతిమంతుడు అనేవారు, ఇప్పుడు నీతిమంతుడు ఎవడో తెలుసా? వాడు తప్పు చేసి అన్యాయంగా అక్రమంగా పాపం చేసి సంపాదించి ధనం ఉన్నోడు గొప్పోడు అంటారు. ఎంత తేడా వచ్చేసింది, ఎంత వ్యత్యాసం వచ్చింది, ఎంత పరిస్థితులు మార్చబడ్డాయి. ప్రభు అంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను ఆది నుంచి అలాగున్నాను, ముగింపు వరకు కూడా నేను అలాగనే ఉంటాను. ఆయన మారే దేవుడు కానే. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? మారని దేవుడు. ఆయన మార్చజాలని దేవుడు. ఆయన ఒకటే అన్నాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నన్ను కనుగొంటారో, ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారిని నేను కనుగొంటాను, వారిని దీవిస్తాను, వారి యొద్దకు నేను వస్తాను. ఈ 24వ సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో వాని యొద్దకు ఆయన వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కన్నీరు నీరు ఒలుకుచూ ఉన్నదంట. ఎందుకు ప్రభువా, ఎందుకు ఈ భక్తుడు ఏడుస్తున్నాడు? నేను ఆలోచన చేసి అడిగితే అతను చెప్తే యేసయ్య చెప్పిన నాకు సమాధానం ఏంటంటే, రే బాబు ప్రభు అసలు మీరెందుకు ఇంత బాధపడుతున్నారు? యేసయ్య బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు ప్రభు? నేను ఉదయం 8 గంటలు అప్పుడు అడుగుతుంటే ప్రభు అంటున్నాడు, చూడు నా అరచేతుల్లో చెక్కున్నాను కదా, కోడి తన రెక్కల కింద ఎలా పిల్లల్ని భద్రపరిచిందో ఈ సంవత్సరం అంతా నేను కాపాడాను కదా, ప్రభు అని అనగా పలకరించాను కదా, నాకు ఆరోగ్యము లేదయ్యా అంటే ఆరోగ్యాన్ని ఇచ్చాను కదా, నా పిల్లల విషయంలో కృప చూపమంటే కృప చూపాను కదా, నా దీన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాను కదా, ఈ ముగింపులో నన్ను ఆరాధించకుండా పోయారు బాబు, అందుకు నేను బాధపడుతున్నాను అంటున్నాడు యేసయ్య. ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు వేరయ్యుండి ఏమీ చేయలేవు. చాలామంది ఈరోజు చెయ్యకూడని పని చేస్తున్నారు, దేవునికి అయిష్టకరమైన పని చేస్తున్నారు, వ్యతిరేకమైన పని చేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, ఇది కొంచెం ఈ మాట బయటికి, పొగాకు విషయం కొంచెం ఒక్క నిమిషం ఆపు, మరలా పెట్టుతాను, బయటకు ఆపేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు బాగా అర్థం అవ్వాలి, సిగరెట్టు తాగేవాడికి హానికరమా మేలుకరమా? హానికరం. మందు తాగేవాడికి హానికరమే, కైని తినేవాడికి, సపారీలు తినేవాడికి హానికరమే. ప్రభు అన్నాడు, బైబిల్లో లేని పంట నువ్వు తెచ్చేసుకుంటున్నావు. ఏం పంట తెచ్చేసుకుంటున్నావు? క్రైస్తవుడు ఏ పంట వేస్తున్నాడో తెలుసా? మనుషులు చంపే పంట వేస్తున్నాడు. కొంతమందిని చంపుతున్నారు క్రైస్తవులే. ఇప్పుడు పొగాకు పంట వేస్తుంది ఆసాములు ఇట్లా, రైతులు ఇట్లా యాస్తంది క్రైస్తవులే. లాభాలు సంపాదించుకోవటానికి క్రీస్తుని విడిచిపెట్టి నువ్వు ఎంత లాభం సంపాదించుకున్నా సిల్లులు సంచులు అయిపోద్దిరా బాబు నీ బ్రతుకు. ఒక రోజు నువ్వు ఎంత కూడబెట్టిన ఒకరోజు యెహోవా దేవుడు నీ పునాదులు కదిలించిన రోజు నువ్వు కూడబెట్టిన దానికంటే డబ్బులు అప్పు తెచ్చుకొని నువ్వు పెట్టాల్సి వచ్చే రోజు ఒక రోజు వచ్చింది. ఎంతమంది కుటుంబాలు దినం క్యాన్సర్లు వచ్చి పోతున్నారు ఈరోజు పొగాకులు తిని.
ఎంతమంది సిగరెట్ తాగి ఎంతమంది మరణ పాలవుతున్నారు, దానికి కారుకుడు నువ్వే అవుతావు, జాగ్రత్త. ఏ దేశంలో పండిన పంట మన దేశంలో పండి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే దీనికి సూచన కారణం నువ్వే. ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు దానికి పచ్చ నోటు చూపిస్తున్నాడు మనిషి. ఏం చూపిస్తున్నాడు? ఈ పనికి వస్తే పచ్చ నోటు. వాడి జీవితం పచ్చగా ఉండాలి, సంసారం బాగుండాల్సిన సంసారం. అనారోగ్య పరిస్థితులు వచ్చి కుటుంబము, భార్య, పిల్లలు విధవరాళ్ళు అయిపోయి అల్లాడిపోతున్నారు. దానికి కారణం నువ్వే ఉండొచ్చు, జాగ్రత్త. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నీ గెనాల మీద మిరప మొక్కలు, గోధుమ మొక్కలు, టమాటా మొక్కలు కొన్ని కావాల్సిన నాటుకోమన్నాడు దేవుడు. ఇప్పుడు జీవనోపాధి కోసం ఏం చేస్తున్నాడు? ఏదైతే చేయకూడదో ఆ పని చేస్తున్నాడు. దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నాడు, దేవునికి దూరం అవుతున్నాడు. అందుకు ప్రభు అంటున్నాడు, నేను కన్నీరు విడుస్తున్నాను. వీరి కొరక నేను ఇంత త్యాగం చేసింది, వీరి కొరక నేను ఇంత ప్రాణం పెట్టింది, వీరి కొరక నేను దిగి వచ్చింది అని అంటున్నాడు. నా ప్రాణము తెప్పరలు చేసి నన్ను ఓదార్చవలు నాకు దూరస్తులైతిరి. ఆయన ఓదార్చవరు లేరంట. ఈ భక్తుడు రాస్తున్నాడు, ఇర్మియా అంటున్నాడు, అయ్యా నా కన్నీరు కారుతుంది. ఎందుకు ఇర్మియా గారు అని అడిగా నేను. అసలు నీ కళ్ళ నీరు ఎందుకు కారుతుందంటే, ఇదిగో అయ్యా దేవుడు లోకములు ఆ రోజు ఇర్మియా గారి కొరకు యేసుక్రీస్తు రాలా, ఈరోజు నీ కొరకు నా కొరకు యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి కోసం వచ్చాడు యేసయ్య? నీ కోసం, నా కోసం వచ్చాడు యేసయ్య. అందుకని లోక పాపములు మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల. పరితపిస్తుంది దేవుని ఆత్మ. మందిరాల్లోకి రాకుండా సాతానుడు ఆటంకపరుస్తున్నాడు, దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తున్నాడు, గ్రహించలేని గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. ఇది వెజబేలు ఆత్మ లయపరచబడును గాక. ధనాపేక్షను చూపిస్తున్నాడు. యేసు ప్రభుకు చూపించాడుగా సాతానుడు. ఎక్కడ తీసుకెళ్ళి చూపించాడు? యెరూషలేము మందిరం మీదకి తీసుకెళ్ళి, దేవాలయం మీదకి తీసుకెళ్ళి, ఇదిగో నీవు కానీ నాకు నమస్కరిస్తే, దేనికి నమస్కరిస్తే? నీవు కానీ నాకు నమస్కరిస్తే ఈ లోకరాజ్యమంతా నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆదివారం ఏం జరుగుతుందో తెలుసా? నీవు కానీ నాకు లోపడితే 500 రూపాయలు ఇస్తా. నీవు కానీ నాకు నమస్కరిస్తే నీకేం ఆఫరో తెలుసా? మనిషికి ఏం ఆఫర్ ఇస్తున్నాడు తెలుసా సాతానుడు? నీవు కానీ నాకు లోపడితే, నీవు కానీ దేవుని సన్నిధికి వెళ్ళకుండా వస్తే, నీవు కానీ దేవుని మందిరానికి వెళ్ళకుండా వస్తే, నీవు కానీ దేవుని వాక్యం వినకుండా వస్తే, నీవు కానీ దేవుని పాటలు పాడకుండా వస్తే, నీవు కానీ దేవుని ఆరాధించకుండా వస్తే నీకు 500 ఇస్తా. దానికి తోడు నరకాన్ని ఇస్తా ఉచితంగా. 500కు పోయి అందరూ కూడా అడిగిపోతారు. వాస్తవేది అంతే. ఇది ఆఖరి గడియ, చివరి గడియ. మారకపోతే వీడిని ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటారని ఈ మాటలు ప్రకటిస్తున్నా. చెయ్యకూడని పనిలో నువ్వు వేలు పెడుతున్నావు. పరులు పాపంలో పాలు పొందబాకమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు చెయ్యకూడని పని, నీ జీవన ఉపాధి కొరకు దేవుడు నీకు ఎన్నో మార్గాలు తెరిచాడు, ఎన్నో మార్గాలు నీకు పెట్టాడు. ఇంకొక మార్గాన్ని ఎన్నుకో దేవుని దగ్గర. దేవుడు నీకు కృప చూపుతాడు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రియులారా, ఈరోజు సాతానుడు సంఘములోనికి ప్రవేశించాడు. సాతానుడు సంఘ ప్రజల్లోనికి ప్రవేశించి సంఘాన్ని ఏం చేస్తానంటే అన్ని ఆశీర్వాదాల మీద మనసు పెట్టించాడు. ఎటు పెట్టించాడు? ఆశీర్వాదం. నేను ఒకటే చెప్తాను, ఈ భూమి మీద నిలబడేది ఒకే పరిచర్య. ఈ భూమి మీద ఒకే పరిచర్య నిలబడింది. ఒకటి వాక్యము, రెండోది ప్రార్థన. ఈ రెండు ఎవరైతే కనుగొని ఉంటారో, ఏ పరిచర్యలో ఉంటుందో, ఏ సంఘంలో ఉంటుందో ఆ సంఘమే దేవునికి ఇష్టకరమైన సంఘంగా మార్చబడిద్ది. వాక్యానుసారంగా జీవించేవాడు, ప్రార్థనానుసారంగా జీవించేవాడు దేవుని చిత్తానము నెరవేర్చువాడై ఉన్నాడు. వాక్యమును విని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవించి, దేవా నేను తప్పు చేసేలే నన్ను క్షమించంటే ఇది క్షమించే కాలం కాదు. ఇది యేసయ్య క్రోధుడై రోషము కలిగై ఆయన కోపం తెచ్చుకొని ఈ భూమి మీదకి రాబోతున్న కాలం ఇది. కృపాకాలం ముగించబడ్డది. ఇక కృప 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 అని బోధిస్తున్న బోధకులారా, సేవకులారా, ఇకనైనా మేలుకొని దేవుని రాకడ కొరకు ప్రకటన చెయ్యండి. ఒక్క ఆత్మనైన పరలోక రాజ్యానికి చేర్చండి. నేనంటాను, సంగమా, దైవజనులారా వింటున్నారా? నీ సంఘములో ఎంతమంది ఎత్తబడతారు? దైవజనుడికి ఆ మనసుందా? ఓ సంఘమా, ఈ రాత్రి యేసు వస్తే, ఓ దైవ జనాంగమా, యేసు ఈ రాత్రి నీ దగ్గరికి వస్తే రా వెళ్దామంటే సిద్ధపడే మనసు నీకుందా? లేదు ప్రభువా,
నా పిల్లకి ఇంకా పెళ్లి కాలేదయ్యా, నా కొడుకు ఇంకా చదువుతున్నాడయ్యా, అయ్యా నా భార్య ఇంకా మా భార్య పిల్లలు ఇంకా స్థితిగతులు బాగలేవయ్యా, సరైన స్థితి లేదయ్యా. ఆ స్థితిని చూసే దేవుడు, ఆయన నీకు గణపరిచే దేవుడు, నీకు ఇచ్చే దేవుడు, నిన్ను పిలుస్తున్న దేవుడు. ఈరోజు సిద్ధపడాలి. నువ్వు పిలిస్తే రావాలి. పనివాడికి ఏం చేస్తాడు? పోయిన వారం చెప్పా, పని చేసేవాడినే పిలుస్తారు. పరిశుద్ధునే దేవుడు పిలుస్తాడు. దేవుని కొరకు సమర్పణ చేసుకున్న వారినే పిలుస్తాడు. దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డ వారినే పిలుస్తాడు. దేవుని కొరకు నిలబడే వారి కొరకే నిలుస్తాడు. ఎవరి కొరకు వస్తాడంట ఆయన అంటే, పాపుల కొరకు అయిపోయింది. పాపుల కొరకు వచ్చాడు, లోకరక్షకుడిగా వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఈసారి వచ్చేది పాపుల కొరకు కాదు, పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు ఆయన. ఎవరి కొరకు వస్తున్నాడంట? పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు ఆయన. పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు ఆయన. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ జీవన ఉపాధి ఏదైనా నష్టం చేసుకొని దేవుని సన్నిధే ప్రాముఖ్యంగా నిలబడాలా. ఏమో ఈ రాత్రి ఈ పగులు దేవుడు నీతో మాట్లాడి, ఈ రాత్రి ప్రభు నీ ప్రాణాన్ని అడిగితే, ఈ రాత్రి ప్రభు నిన్ను తీసుకెళ్తే ఏం చేస్తావు? 500 రూపాయల కొలకి వెళ్ళావు కనుక, ప్రభు నేను 500 కుదరదు, ఈ ఆదివారం లేదు కుదరదు, నేను ఈ ఆదివారమే నేను తీసుకెళ్ళాలని కోరుకున్నాను బిడ్డ అంటాడు ఆయన. అర్థమవుతుందా నా మాట? ఈ ఆదివారమే నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి, నేను నా రాజ్యానికి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను బిడ్డ, నా చేష్టత్వాన్ని ఎందుకు పోగొట్టుకున్నావు? లేదయ్యా, 51 వారం నేను నమ్మకంగా వచ్చాను ప్రభువా, 52వ వారం నేను రాలేదంటే నాకు అవసరత లేనే. నువ్వు 52వ వారం ఉండటమే ప్రాముఖ్యం. 51 ఇప్పుడు యజమానుడు వచ్చినప్పుడు చెవిలో కనపడటం ప్రాముఖ్యం, నువ్వు పొదుగులు పనిచేసేది ప్రాముఖ్యం కాదు. అక్కడ జీతం తీసుకోవటం ప్రాముఖ్యం. అందుకే ప్రభు అన్నాడు ఆ రోజైతే ఉదయం నుంచి పనిచేసేవాడికి సాయంత్రం వచ్చేవాడికి ఒకే జీతం ఇచ్చాడంట ఆయన. ఏ జీతం ఇచ్చాడంట? ఒకే జీతం ఇచ్చాడంట. కానీ ఇప్పుడు వచ్చే ఆయన, రానున్న ఆయన ఒకే జీతం ఇస్తాడు, ఒకే మాట మీద ఉంటాడు. ఎవడైతే నా కొరకు అన్నీ త్యాగం చేస్తాడో వాని కొరకు నేను త్యాగం చేసి నా తండ్రి దగ్గర ఒప్పుకుంటాను. పరిశుద్ధుడైన పౌలు ఆత్మ పరితపిస్తుందంట. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఆయన కొన్ని విషయాలు రాసుకుంటూ వస్తున్నాడు. పరిశుద్ధులు విషయాల్లో కొన్ని మాటలు ఆయన రాసుకుంటూ వస్తున్నాడు. ప్రియులారా, నేటి సమాజం ఎలాగుందంటే, పౌలు అంటున్నాడు 16వ అధ్యాయం, పౌలు ఎదేసు వారి కొరకు కనిపెట్టుచూ ఉండగా ఆ పట్టణంలో విగ్రహములతో నిండి వారిని చూచి నందున అతని ఆత్మ పరితాపమాయను. ఇప్పుడు ఏ విగ్రహారాధన అయిపోయిందంటే, యేసు కంటే ముఖ్యంగా ఏదైపోయిందంట? పచ్చ నోటు, 500 రూపాయల నోటు ప్రాముఖ్యమైంది. యేసు ప్రభువు ఈ రాత్రి గొంగెల పురుగులు పంపిస్తే నీ పంటలోకి, పసరు పురుగులు పంపిస్తే ఈ రాత్రి నీ సంపాదన ఎటుపోద్ది? జాగ్రత్త, దేవునితో ఆట ఆడొద్దు. ఒకటంటాడు గా, రే కరెంటుతో చెలగాటము ఆడొద్దురా అంటాడు కదా. దేవునితో చెలగాటం ఆడొద్దు. మనుషులతో నువ్వు చెలగాటం ఆడినా బతుకుతామేమో కానీ దేవుని వాక్యముకు దేవునితో చెలగాటం ఆడకూడదు అంటున్నాడు పౌలు. అంటున్నాడు, ఎథెన్సులోని వారి కొరకు కనిపెట్టుచుండగా ఆ పట్టణంలో విగ్రహములతో నిండి వారిని చూచి నందున అతని ఆత్మ పరితాపము తట్టుకోలేకపోయాడంట. కన్నీరు విడుస్తున్నాడంట. అయ్యో, ఇలాంటి ఆచారాలు కలిగినారా? ఈరోజు క్రైస్తవుడు అంటున్నాడు అమావాస్యను పాటిస్తున్నాడు, క్రైస్తవుడు అంటున్నాడు పున్నమిని పాటిస్తున్నాడు, క్రైస్తవుడు అంటున్నాడు వారాలను పాటిస్తున్నాడు, శుక్రవారం మంచిది అంటున్నాడు, బుధవారం మంచిది అంటున్నాడు, ఇదిగో రేపు ఇది మంచిది అంటున్నాడు. ఈ మంచికి సృష్టించిన మంచి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన చూడు. నువ్వు రోజును చూస్తే నీకేం ఉపయోగం? రోజును చూస్తే ఏం ఉపయోగం? రోజును సృష్టించిన సృష్టికర్తను చూడాలి. మన దేవుడు వారాల దేవుడు కాదండోయ్. మన దేవుడు నెలల దేవుడు కాదండోయ్. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడేనా, మార్పు లేని దేవుడేనా. ఏం దేవుడైనా? మార్పు లేని దేవుడు. మార్చజాలనిది ఆయన ప్రేమ, విడవనిది ఆయన ప్రేమ,
ఎడబాయనిదైన ప్రేమ, నీ కొరకు నా కొరకు కల్వరి రక్తములో రుధిధారలుగా కాల్చిన ఆ ప్రేమ ముందు ఏ ప్రేమైనా ఓడిపోవాల్సిందే. అప్పుడు అంటున్నాడు పౌలంట, ఆత్మలో పరితాపిస్తూ ఉన్నాడంట, అయ్యో అయ్యో ఇజ్రాయేలారా, ఎథెన్సు వారులారా, మీరెందుకు ఇలాంటి విగ్రహారాధనలు పెట్టుకున్నారు? ఎందుకు ఇలాంటి ఇష్టమైన పనులు చేస్తున్నారు? దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని మాటను విడిచిపెట్టి, దేవుని సన్నిధికి రాకుండా మీ ఇష్టాసరంగా జీవిస్తున్నారు. అదేంటంటే దేవుడు మా బాధలు దేవుడికి తెలుసులయ్యా. దేవునికి నువ్వు చెప్పేంత స్థాయి నీకుంటే ఎంత ఎంత జ్ఞానవంతురాలువో, ఎంత తేలిగ్గా తప్పించుకుంటావో. ప్రభు అంటున్నాడు, ఓ అవివేకులారా, ఎన్నాళ్ళు మీరు ఈ స్థితిలో ఉంటారు? ఓ అవివేకులారా. అందుకే ప్రభు అన్నాడు, గోడ కొట్టిన సున్నము లాంటి వారు మీరు అన్నాడు. ఎట్లాంటి వాళ్ళంట? సున్నం ఎట్లా ఉంటుందంట? తెల్లగా ఉంటుందంట. కొంతమంది సున్నంలాగా ఉంటారు, లోపలంతా కంపు కొడుతూ ఉంటుంది. సమాధికి ఏముంటుంది? సున్నం కొడతాం, చూడంగా ఏముంటుంది? తెల్లగా కనపడుద్ది, లోపలంతా కుళ్ళిపోయి పురుగులు బట్టి గబ్బు బట్టి తెరవలేము సమాధిని. కొంతమంది జీవితాలు క్రీస్తుని ఆధారం చేసుకొని ఆదివారం భక్తులుగా తయారయ్యారు, లోపల ఉండాల్సిన కంపంతంతే ఉంటుంది. పేరుకు మేము క్రైస్తవులం. ఇప్పుడు ఎట్టుందో తెలుసా? క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, వీళ్ళు వీళ్ళు ఎక్కడుంటారు? సినిమా హాల్లో ఉంటారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, రెస్టారెంట్లో తిరుగుతారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, సినిమా పాటలు పాడతారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, ఇది ఇష్టాసరమైన స్టేటస్లు పెడతారు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, యవన బిడ్డలు బహుగా పాడైపోతున్నారు. క్రైస్తవులు అనుకుంటారు, తాగి ఊర్లో తిట్టుకుంటారు. క్రైస్తవులు అనుకుంటారు, పాస్తర్లను తిడతారు. తిట్టట్లేదా? పేరు మేమెవరమయ్యా? మేము క్రైస్తవులం. అందుకు కదా అన్ని జనులు మన చూసి మనం నమ్మక పొంది మన దేవుడు అందుకే అన్ని జనులు చూసి ప్రజలను మన క్రైస్తవులు నమ్మలేకపోవడం గల కారణం. అందుకే పౌలాత్మ పరితపిస్తుందంట. ఉండాల్సిన వేషధారణ అంతా ఉంటుందంట ఇంట్లో. తూర్పు తిరిగి, ఈ తూర్పు మంచిది, పడవర మంచిది, దక్షిణం మంచిది, ఉత్తరం మంచిది. మంచి చేసిన, తయారు చేసిన సృష్టికర్తను చూడండి. సృష్టిని నువ్వు చూసావా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఈ ముగింపులో. ఇకనైనా 2000 ఇప్పుడు రేపు ఏం పండుగ వచ్చింది మనకి? నూతన సంవత్సరం వచ్చింది. నూతన 2025 సంవత్సరం వచ్చింది. 25 సంవత్సరాన్ని అనుగ్రహించే దేవుని కొరకు మనం ఎదురు చూడాలా. 25 సంవత్సరం కొరకు ఎదురు చూడకూడదు. మనం ఎవరి కొరకు ఎదురు చూడాలా? 25 సంవత్సరం మనకు అనుగ్రహిస్తున్న యేసయ్యను చూడాలి, ఆ సృష్టికర్తను చూడాలి. ఆయన చేయబోయే మేలు కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన మాట్లాడే మాట కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. సంవత్సరం కొరకు కనిపెట్టుకోబాకు. నీ కొరకు సంవత్సరం ఏ మేలు దాచిపెట్టాడో, ఏది చెయ్యబోతున్నాడో, ఏ విషయాలు దేవుడు నీ పట్ల అనుగ్రహించాలో ఆయన దగ్గర నువ్వు కనిపెట్టుకుంటే కృప నీకు దొరుకుతూ ఉంటుంది. నా ప్రియ దేవుని జనం బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నా సెలవు లేకుండా, నా మాట లేకుండా నువ్వు ఒక్కటి కూడా చేయలేవంటున్నాడు ఆయన. నా మాట లేకుండా, నా సెలవు లేకుండా భోజనం కూడా నువ్వు. ఇంత దేవుడు, ఇంత గొప్ప దేవుడు మనకు దొరికింటే నువ్వు దేవుని సన్నిధిని విసర్జించి నువ్వేం సంపాదిస్తావు? ఏం సాధిస్తావు? ఒక్క జ్వరం పెట్టాడు అనుకో, ఒక్క జలుబు పెట్టాడు అనుకో, ఇప్పుడు మా పాస్టర్ మూలిగిపోతుంది, అల్లాడిపోతుంది. నీ జీవితంలో దేవుని స్తుతించని జీవితం ఎందుకు అంట? కష్టాల్లో ప్రభు దగ్గరికి రావాలా. కష్టం వస్తే ఎగ్గొట్టేది మందిరానికే, బాధ వస్తే కలిగేది మందిరానికి ఎగ్గొట్టడమే. జ్వరం వస్తే ఎగ్గొట్టేది ఎక్కడికి? ఆ 1000 రూపాయలు తినేట మూలుగైనా పోతారు, 5వ పనికి ఖచ్చితంగా పోతారు. పారు 1000 ఇత్తములు రమ్మంటే పోతారా? పోవారు. ఏదో అడ్డం పెట్టుకునేనా? ఎంత చీటింగ్ ఆడుతున్నావు దేవునితో, జాగ్రత్త. ఈయన చీటింగ్ ఆడేవారికి దేవుడు కాదు, ఆయన యథార్థవంతులకు దేవుడు. ఆయన అబద్ధాలు ఆడేవారికి దేవుడు కాదు, సత్యం ప్రకటించే వారి కొరకు దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే నీతిమంతులకు దేవుడు, ఆయన పరిశుద్ధులకు దేవుడు, ఆయన పవిత్రులకు దేవుడు, ఆయనను ఆరాధించే వారికి దిగి వచ్చే దేవుడు ఆయన. ఈరోజు నా కొరకు నువ్వు అన్నీ సమర్పణ చేసుకుని వచ్చావు బిడ్డ. ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకుని నా కోసం వచ్చావు. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు 6 రోజులు కష్టపడి 7వ రోజు ఎక్కడికి రావాలంట?
విశ్రాంతి దినం ఎవరికి ఇవ్వాలంట? ఇప్పుడు విశ్రాంతి దినం రోజు ఎక్కువగా మాంసానికి, తిండికి ప్రాధాన్యత ఇస్తున్నారండి. తినొస్తున్నారు మందిరానికి, కొంతమంది బొచ్చలు తినొస్తున్నారు. దేవుని ముఖ్యమా, మాంసం ముఖ్యమా? మొదటగా దేవునికి నువ్వు ప్రాధాన్యత, నీకు ఆరోగ్యం అరుగుదల దేవుడిస్తాడు. హల్లెలూయా. తెచ్చుకొని వండుకొని తినాలి, మంచిదినే కాదంటే అది ప్రియులారా. కానీ ఏది ముఖ్యం? మొదటగా దేవుణ్ణి స్తుతించటము, దేవుణ్ణి గణపరచటం ముఖ్యం. దేన్ని నువ్వు ముందు మొదటగా ప్రాధాన్యత ఇస్తున్నావు? ఎవరికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? వ్యక్తి పూజ మనకొద్దు, వ్యక్తి పూజ మనకొద్దు. ఎవరి పూజ కావాలా? యేసు పూజ మనకు కావాలా? మనుషులు గణపరిచే పరిచర్య మనకు అవసరంలా, మనుషులకు ఘనత తెచ్చే పరిచర్య మనకు అవసరంలా, మనుషులు మనల్ని పొగిడే పరిచర్య మనకు అవసరంలా. మనుషులు పొగిడితే బయట ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. యేసయ్యను పొగిడితే సర్వలోకమైన కృప మన మీద నిలిచి ఉంటుంది. అందుకనే పౌలాత్మ పరితపిస్తూ ఉందంట, పౌలాత్మ కేకలిస్తూ ఉందంట. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన మాట అదే ప్రియులారా. దేవుడు ఎందుకో బాధపడుతున్నాడంట, దేవుడు ఎందుకో వేదన చెందుతున్నాడంట. నీ కొరకు నా కొరకు ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకు గెచ్చమైన తోటలో కన్నీరు కార్చాడంటే ఇట్లాంటోళ్ల కొరకు కన్నీరు కార్చాడు. చాలామంది ప్రమాణాలు చేస్తారు మందిరాలకు వచ్చినప్పుడు, నేను ఎన్నప్పటికీ ఏమీ చెయ్యనయ్యా. అందుకంటున్నాడు, యెహోవా దృష్టించి నాకు ఇంత ఇబ్బందులు కలుగు చేయము, నా గుండె లోపల కొట్టుకొనుచున్నది. భక్తుడు రాస్తున్నాడు, నా గుండె లోపల కొట్టుకొనుచున్నది, వీధుల్లో ఖడ్గము జనులు ఇష్టము చెరుపుచున్నది, ఈళ్ళలో నానా రకమైన మరణకరమైన వ్యాధులు వస్తున్నాయంట. ఎందుకు వ్యాధులు వస్తున్నాయి? మళ్ళీ ఒక కరోనా పంపిస్తే అందరు ఇళ్ళలో కూర్చుంటారు. అప్పుడు ఎడిపోద్ది నీ 500 రూపాయల నోటు, అప్పుడు ఎడిపోద్ది నీ పచ్చ నోటు. కరోనాలో నిన్ను బ్రతికించాడు, అందుకు నువ్వు కృతజ్ఞతగా ప్రభువుని విడిచిపెట్టకూడదు. కరోనాలో మనకంటే గనులు గొప్పవారు చనిపోయారు. మరణకరమైన రోగాలు గృహాల్లోకి వస్తున్నాయి అంటున్నాడు. కొంతమందికి షుగరు, కొంతమందికి టీబీ, కొంతమందికి బీపీ, కొంతమందికి గ్యాసు. ఎప్పుడు విడిచిపెట్టే కావు, ఎప్పుడు విడిచిపెట్టే కావు. అది రాకమునిపే, అది నీ జీవితంలోకి రాకమునిపే యేసుని స్వతంత్రించుకో అంటున్నాడు. అయ్యా, వీధుల్లో ఖడ్గము ఇష్టము చేరుచున్నది, ఎండ్లో నానా మరణకమైన వ్యాధులున్నవి. ఏమున్నాయంట? ఇంట్లో ఉండాల్సిన వ్యాధులన్నీ ఉన్నాయి. ఎందుకో తెలుసా? నువ్వు సరైన స్థితిలో దేవుని ఆరాధించట్లా. ఆరాధన మీదకు ఆరాధిస్తే ఆత్మదేవుడు నీ మీదకి వచ్చి నీ కుటుంబంలో ఉన్న ప్రతి బంధకాలను తెంచుతాడు దేవుడు. ఆమేన్. ప్రతి శాపాన్ని ఇరుస్తాడు యేసయ్య, ప్రతి బంధకాన్ని తెంచుతాడు దేవుడు. ఆరాధించేవారు లేరు ఈరోజు, ప్రార్థన చేసేవారు లేరు ఈరోజు, కనిపెట్టేవారు లేరు ఈరోజు, విశ్వాసం కొరకు ఎదురు చూసేవారు లేరు ఈరోజు, నిరీక్షణ కొరకు ఎదురు చూసేవారు లేరు, దేవుని చిత్తం కొరకు నెరవేర్చేవారు లేరు ఈరోజు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతుంది తెలుసా? 25 సంవత్సరంలోనికి నీవు కనిపెట్టే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా, కన్నీరు కార్చే వ్యక్తిగా, దేవుని వాక్యానుసారంగా నడిచే వ్యక్తిగా నిలబెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే యేసయ్య వస్తే మనం ఎలా ఉన్నట్టు రెప్పపాటున ఎట్ట మారాలంట? రెప్పపాటున మారాల. ఎట్టెత్తిపోతాం తెలుసా? మనం కళ్ళు మూసి తీసి వెళ్ళిపోయి మనం కనపడం. పచ్చనోటు బ్యాచ్ మాత్రం విడవబడేది. పచ్చనోటు బ్యాచ్ మాత్రం తప్పక అనారోగ్య పరిస్థితులు ఉండి రానోళ్ళక ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే దేవుడు దాన్ని క్షమిస్తాడు. నీకు తెలిసి రేపు ఆరాధన చేయాలని, దేవుని మందిరానికి వెళ్ళాలని తెలిసి నువ్వు సిద్ధపడాలని శనివారమే నువ్వు సిద్ధపడవు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? మోసకరమైన పెదవుల ప్రార్థన ఆయన ఆలకించడు. మోసం చేయవాళ్ళ మీరు నా యొద్ద నుండి తొలగిపోవుడి, అక్రమ చేయవాళ్ళ మీరు నా యొద్ద నుండి తొలగిపోవుడి. నా తండ్రి ఇల్లును వ్యాపారం ఇల్లుగా మార్చారంట. ఏం మార్చారంట? ఆదివారమే వ్యాపారం చేసుకుంటున్నావు నువ్వు, ఆదివారమే పని చేస్తున్నావు నువ్వు, ఆదివారమే అన్ని కావాలని కోరుకుంటున్నావు. ఆదివారం దేవుని ఆరాధించేవారు కావాలండి ఈ రోజుల్లో. ఆదివారం దేవుని మీద మనసు కలిగిన వారు కావాలి. ఖాళీ అయిపోతున్నాయి మందిరాలు, సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి,
సాతానుడి ఆలోచనలు ఈరోజు నుంచి కూలిపోవును గాక యేసు నామములో. ఓ దైవ జనాంగమా, మీకు చేతులు జోడించి చెప్తుంది ఒకటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. రేపేమి జరుగుద్దో మనం ఎరగము కనుక ఈ రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడు. ఒక మాట ఉందంట, ఒక ధనవంతుడంట డబ్బులు విస్తారంగా సంపాదించుకున్నంట. ఏం సంపాదించుకున్నంట? ప్రభు అన్నాడు. ఒకడొచ్చి, ఒక యవనస్తుడు వచ్చి, ప్రభువా నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలి? ఏమన్నాడు? నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ప్రభు అన్నాడంట, బాబు నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవిస్తున్నావా? గౌరవిస్తున్నాను. నీ తోటి వారిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. పేదలకు ఇస్తున్నావా? ఇస్తున్నాను. ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని నేను చేస్తున్నాను యేసయ్యా. అయితే బాబు నీకు ఒకటి కొదువై ఉంది. ఏం కొదువై ఉంది అంటున్నాడంటే, నీకొకటి ఇంకేంటి? ధర్మశాస్త్రంలో 10 మాటల ఆజ్ఞలు నేను నెరవేర్చక తూచా తప్పగా చేస్తున్నాను కదా యేసయ్య, నాలో కొదవేంటి? ప్రభు అన్నాడు, నీ ధనమును విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. ఏమన్నాడు? నీ ధనమును విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు యేసయ్య. ఆ యవనస్తుడు ఏమనుకున్నాడో తెలుసా? ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డ ఈ ధనం, నేను సంపాదించిన ధనం నేను అనుభవించకుండా, నేను నా పిల్లలు అనుభవించకుండా, నేను పెళ్లి చేసుకున్న నా భార్య బిడ్డలు అనుభవించకుండా ఈ డబ్బు నేను ఎందుకు వ్యర్థంగా వదిలిపెట్టాలనుకున్నాడు. డబ్బు ముఖ్యమా, దేవుడు ముఖ్యమంటే మనం ఇచ్చే సమాధానం మొట్టమొదటికి ఏమంటే తెలుసా? దేవుడే ముఖ్యం అంటాం. కానీ దేన్ని ప్రేమిస్తాం మనం? డబ్బునే ప్రేమిస్తాం. మందిరం నుంచి బయటికి పోయినాక ఏమనుకుంటాం? డబ్బే ముఖ్యం. ఆ కుర్రోడు ఏమైందో తెలుసా ప్రియులారా? కుర్రోడు ఆ డబ్బు మీద ఆశపడి వెళ్ళాడు, చనిపోయాడు. మరణం రాని రోగం వచ్చేసింది, చనిపోయాడు. ఆ కుర్రోడికి నిత్య జీవం బదులు ఏం దొరికిందంటే నిత్య నరకం దొరికింది. దేవుడు నిన్ను విడిచిపెట్టమన్నది విడిచిపెట్టాలి. దేవుడు నీకు చేయొద్దన్న పని నువ్వు చేయకూడదు. చేస్తే నీకు మరణమే, చేస్తే నీకు శాపమే. మందిరాన్ని విడిచిపెడితే శాపమే, దేవుని సన్నిధిని విడిచిపెడితే శాపం. అది ఏ మందిరమా, ఏ సేవకుడా, ఏ దైవజనుడా, ఎక్కడా అని కాదు. ఆదివారము దేవుని నువ్వు గణపరచాల్సిందే. ఎందుకనక అది దేవుడు విశ్రాంతి దినము. ఆయన నిన్ను నీ నోట స్తుతించి, నీ నాలుక, నీ పెదాలు, నీ నోరం, నీ స్వరమిచ్చి, నీకు శక్తినిచ్చి, బలమునిచ్చి, ఎందుకో తెలుసా? ఆదివారం నీ నోట ఆయన ప్రార్థన చేయాలి, నువ్వు స్తుతించటం ఆయన వినాలని కోరుకుంటున్నాడు. కాబట్టి రక్షింపబడుతున్న మనకు శక్తి అయ్యున్నది. కొంతమందికి అయితే ఇది వెర్రితనంగా కనపడుతుంది అంటున్నాడు భక్తుడు. ఆ యవనుడు పాడైపోయాడు. యవన జీవితం ఏమైపోయిందంటే, నిత్యరాజ్యంలో ఉండాలనుకున్న ఒక్క పిల్లగాడు నిత్య నరకానికి ఆగుతాడు. ఏదన్నట్టే విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టలేకపోయాడు. పోగొట్టుకోవాల్సిందో పోగొట్టుకోలేకపోయాడు. యేసయ్య కావాలని కోరుకున్నాడు కానీ యేసయ్య మాటను వినలా. చాలామంది మాకు రాజ్యం కావాలని కోరుకుంటున్నారు కానీ పరలోక రాజ్యంలో మేము ఉండాలని, అయ్యో మా ఆయన మేమందరమా లేదు లేని ఒక్కదానే పరలోక రాజ్యానికి దేవుడు అనుమతిస్తున్నానే ఒక్క మాట కానీ చేస్తే ఏమంట? తగాదాడరు పాస్టర్ మీద. ఏం భయ్యా నువ్వు, మా పిల్లలు, మా భర్త, మేమందరం కూడా పరలోక రాజ్యంలో రావాలని మేము ఉంటుంటే నువ్వేంది నాకు ఒక్కదానికే టికెట్ అంటున్నావు అని తగాదాడరు. గవర్నమెంట్ పథకాలు ఏదో నిత్తే వత్తంటే ఒకరికిస్తే ఊరుకారు. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికి కావాలని అడుగుతావు, ఉచితంగా వస్తే. అవునా కాదా? ఎగబడతాం, మామూలుగా ఎగపడం. హలో, ఈ పథకాలకి ఎగబడుతున్నావు, ఈ మనస్తత్వం ఎగబడుతున్నావు. మానవుడిచ్చే పథకాల కొరకు నువ్వెంత వేగిరపడుతున్నావే, దేవుడిచ్చే నిత్యరాజ్యం కొరకు నువ్వెంత వేగిరపడాలి, దేవుడిచ్చే ఆ స్వాస్థ్యం కొరకు నువ్వెంత ఏగిరపడాలి. రేపు పింఛన్ ఇస్తారంటే ఫస్ట్ తారీఖు 500 రూపాయలు వదులుకుంటావా? ఉంటావా? పోతావా? ఎందుకంటే ఆంక్షను పెట్టారు. ఆ రోజు తప్పితే మరుసటి రోజు పింఛన్ ఇచ్చాడు మళ్ళా రాడు, మరలా ఈడేమో భయం. మనిషి జీవితంలో డబ్బుకిచ్చిన విలువ దేవునికి ఇవ్వట్లా. డబ్బుకిచ్చిన సమయం దేవునికి ఇట్లా పెంచిన కొరకు పొదుగులని కనిపెట్టుకొని ఉంటారు ముసలోళ్ళు. అంటే మిమ్మల్ని తప్పుగా అనట్లేదండి, అంటే చెప్తున్నాం, లోకంలో జరిగే సంఘటన చెప్తున్నాను. దాని కొరకు పొద్దుగులని కనిపెట్టుకుంటాం. యేసు కొరకు 2 గంటలు కనిపెట్టుకోలేము మనం. వారంలో 2 గంటలు వేసే కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండలేవా? వారంలో ఒక్కరోజు వేసాక నువ్వు సమర్పణ చేసుకోలేవా? ఏమో ఏ క్షణం ఏం జరిగిద్దో తెలియదు. అందుకని ప్రభు అంటున్నాడు ఈరోజు, ఇదిగో నా మాట సెలవు లేకుండా నువ్వేమీ చెయ్యలేవు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రభు అంటున్నాడు,
తన్ను ఆశ్రయించున్నాడు. అందరికి లేదు ఇది. ఆయన ఎదుగుతానికి వచ్చావు, అన్నీ పోగొట్టుకొని వచ్చావు, ఆయన మందిరాన్ని ప్రేమించావు, ఆయన సన్నిధిని ప్రేమించావు, ఆయన కృపను ప్రేమించావు, ఆయన వాక్యాన్ని ప్రేమించావు కనుక నీకు 2020 సంవత్సరం నీ మీద ఏమి పోతున్నాడంటే దయను చూపించబోతున్నాడు ఆయన. రెండోది అంటున్నాడు తెలుసా, చూడండి, తను నరులకు కలిగిన యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికగా కనిపెట్టడం మంచిది. ప్రియులారా, ప్రభు ఇంకొక మాట చెప్తున్నాడు, ప్రభు సేవలు లేని మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? ఈరోజు ప్రభు అంటున్నాడు, ప్రభువు సెలవు లేని మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? దేవుడు మాట లేకుండా నువ్వేది సాధించగలుగుతావు? 500 వస్తాయి మంచిదే, 1000 రూపాయలు వస్తాయి మంచిదే. దేవుడు నీ జీవితంలో ఆ రాత్రి తగాద పెడితే నీ ఇంట్లో బోధింటావా? మంచాన గరుచుకొని తన్నులు తింటావు. ప్రభు అంటున్నాడు చాలా జాగ్రత్త దేవునితో. మనం ఎవరితో చీటింగ్ ఆడకూడదంటే దేవునితో చీటింగ్ ఆడకూడదు. ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా, దేవుని మాట లేకుండా, దేవుని కృప లేకుండా నువ్వేది చేసినా అది నీకు నష్టమని దేవుడు చెప్తున్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు విగ్రహాలను విడిచిపెడదాం. ఏం విడిచిపెడదాం? విగ్రహములు అనగా దేవునికి అయిష్టకరమైన కార్యాలను విడిచిపెట్టి ముగింపులో దేవుడు మనతో కోరుకుంటుంది ఒకటే కోరుకుంటున్నాడు, నీవు నన్ను ఆనుకో అంటున్నాడు, నీవు నన్ను ఆధారపడు అంటున్నాడు. నీవు ఎన్నున్నా ఏదున్నా, మద్రాసు నుంచి వస్తాడు ఒకడు వారం నుంచి ఎనుకొండకి. ఎక్కడి నుంచి? మద్రాసు నుంచి వస్తాడు వారం. 3-4 చిన్న పిల్లలు వేసుకొని, భార్య ఒక 2 పిల్లల్ని, ఈడు ఒక 2 పిల్లల్ని వేసుకొని, మా సేవకుడి దగ్గర అన్న దగ్గరికి మద్రాసు నుంచి వస్తాడు 4 పిల్లల్ని వేసుకొని ట్రైన్లో. అక్కడ నుంచి రావాలంటే ఎంత ఖర్చు? వారం శనివారం నైట్ బయలుదేరుతారు, ఆదివారం ఆరాధన ఇక్కడ చూసుకొని మరలా బయలుదేరి సాయంత్రం మళ్ళీ ఇక్కడ ఒంగోలు 7 గంటలకు ఎక్కితే పినాకిని ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ఎక్కితే మళ్ళీ తెల్లారుజామున 5 గంటలకు తిరుగుతారు. రాను 400 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు జర్నీ చేసి వస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుని కృపను విడిచిపెట్టకూడదు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. రెంట చింతల నుంచి వస్తారు 2 ముసలోళ్ళు, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ వస్తారు. వాళ్ళు ఎందుకమ్మా మీకు ఎంత బాధ, ఎందుకమ్మా మీరు రాకపోతే ఏమమ్మా అని అంటాడు అన్న. వాళ్ళు అంటారు, అయ్యా మేము దేవుణ్ణి ఆరాధించకుండా మేము బ్రతకలేమయ్యా. అమ్మ నీ కాళ్ళు లేవుగా. నేను అడిగా ముసలిదానా, పకోడీ చేసి పెట్టింది ఒకరోజు ఇంటికి పోతే, పాపం ప్రేమగా పకోడీ చేసి పెట్టింది. అయ్యా నా మనవడా నన్ను పిలిచేదామా. అవి పకోడీ చేసి పెడితే, ముసలిదానా నీకెందుకు ఇన్ని కష్టాలు? నేను అడిగా, ముసలామా నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఇంచుమించు 150 కిలోమీటర్ల నుంచి వస్తున్నావు, నువ్వు ఎందుకు నీకు ఎంత బాధ అంటే, అయ్యా నాకు కాళ్ళు కాచేపే నొప్పులయ్యా, ఏసై సన్నిధికి వస్తే నొప్పులన్నీ తొలగిపోతాయి అయ్యా, నాకు ఎక్కడో తెలియని ఆనందం అయ్యా, ఆయన మాట వినకపోతే నాకు అసలు విననట్టే ఉండదయ్యా. అమ్మ మరి ఇంకేమా అంటే, దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఉండలేను అంటుంది ఆమె. హల్లెలూయా. ఎవరండి దేవుణ్ణి ప్రేమించే వారికంట, ఆయన ఆనుకునే వారికంటే, యెహోవాను ఆశించే వారికి దయ చూపే దేవుడు. ఆమెకి కాళ్ళు నొప్పులు, అంత నొప్పులున్న మందిరంలోకి రాగానే నొప్పులన్నీ తొలగిపోతాయి అంట. ఆమెకి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు, సమాధానపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, నెమ్మదిపరుస్తాడు. ఈరోజు ప్రభు నీతో చెప్తుంది, సాతానుడు మనిషిని ఎలా డైవర్స్ చేస్తున్నాడు, సాతాను వరలో మానవుడు ఎట్టపడుతున్నాడు, చెయ్యకూడని పని మన చేత చేయిస్తున్నాడు, ఎల్లకూడని స్థలంలోకి పంపిస్తున్నాడు, రావలసిన దినాన్ని రాకుండా వేరొక దినాన్ని ఆ దినంలోనికి వాడు రాకుండా నీకు రావలసిన దీవెనను సాతానుడు ఎలా దొంగిలిస్తున్నాడో ఈరోజు మనం పరిశీలన చేసుకుందామండి ప్రియులారా. ఆ మాటలు అర్థమైనయా? దేవుడు సన్నిధి నుంచి సాతాను మన ఎలా దొంగిలిస్తున్నాడు. ఈ కడవరి కాలంలో ప్రేమలు చల్లారుతాయి అన్నాడు, ఆప్యాయతలు చల్లారిపోతాయి అన్నాడు. మొదటి స్థితి కలిగిన వారు ఇదిగో నులివెచ్చల స్థితిలోకి వస్తారు. ఇదిగో మంచి ప్రార్థనా సహితుల్ని పడగొడతాడంటున్నాడు సాతానుడు.
ఇదిగో విజ్ఞాపన చేసేవాడిని పడగొడతాడు, రోషం కలిగిన వాడిని ఇదిగో పడగొడతాడు. అయితే ప్రభు అంటున్నాడు, మీరు నా యొద్దకు వచ్చారు కనుక మీ మీద నేను దయ చూపించబోతున్నాను, మీ మీద నా కృపను నిరీక్షించబోతున్నాను. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఏకీభవిస్తారో వారి మధ్య నేనంటాను. అవ్వ తినకూడనన్న పండు తినటం వల్లే కదా శాపం వచ్చింది. మా జరిగిన సంఘటన కూడా ఇప్పుడు మా పాస్టమ్ గారు కూడా బాధపడడానికి కారణం ఏంటంటే, ఆమెకు జలుబు చేస్తే ఏం తినకూడదంటే కమలాకాయ తింది. ఏం కాయ తింది? అది తింది, ఇంకాస్త ఎక్కువైపోయింది, ఇప్పుడు మూలన పడింది. దేవుడు చెయ్యొద్దన్న పని నువ్వు కూడా చేసావనుకో మూలన పడిపోతాం. దేవుడు తినొద్దన్న పండు తింది అవ్వ, ఎక్కడి నుంచి తోసివేయబడింది? ఏదైనా తోట నుంచి. దేవుడికి నచ్చని పని నువ్వు చేసావనుకో నిన్ను కూడా త్రోసేస్తాడు రేపొద్దున ఆయన. దేవుడికి అయిష్టకరమైన పని నువ్వు చేసావనుకో దేవుడు నీ ముఖాన్ని ఉమ్మేస్తాడు. ఛీ పో అంటాడు దేవుడు. అంటారుగా లోకంలో, భర్త కొట్టినందుకు కాదు తోడుకోళ్ళు, ఏసయ్యా నిన్ను బూతులు తిట్టాల్సిన పనిలే, నీ వైపు చూడకుండా ఇలా ముఖం తిప్పుకుంటే సాలదా? మన బ్రతుకు అది సాలదా? ఏసయ్య నీ ప్రార్థన ఆలకించకుండా మౌనంగా ఉంటే సాలదా? ఏసయ్య శ్రమంలో నీ దగ్గరికి రాకుండా ఉంటే సాలదా? అందుకని ఇప్పుడైనా నువ్వు సరి చేసుకొని నీ బ్రతుకును మార్చుకొని నీ జీవితాన్ని మార్చుకొని యేసుకి ఏ రోజు ఆయన సన్నిధికి దూరం కాకుండా ఆయన సన్నిధిలో నిలబడి ప్రభు సన్నిధిలో ఓపిక కలిగి గురి కలిగి 2025 సంవత్సరంలో మనము నిలబడదుముగాక. ప్రభు అంటున్నాడు, ఓపిక కలిగి ప్రభు సన్నిధిలో నిలబడేవారు ఎవరైతే నా ఎదుకు వస్తారో వారిని నేను ప్రేమిస్తాను, ఎవరు నన్ను ఆరాధిస్తారో వారు నేను బలపరుస్తాను. దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. మనతో ఉన్న దేవుడు నిత్యము సదాకాలము ఈ 2024 సంవత్సరం అంతా తన కృపను మన మీద విడుదల చేసి, తన సన్నిధిని మన మీద విడుదల చేసి సహాయం చేసిన దేవుడు ఈ 2025లో ఒక నూతనమైన కృప, బలము, అభిషేకము, వాక్య ఉపదేశములు, భద్రతలు, ఆత్మలు వర్ధిల్ల చెయ్యునుగాక, బలపరచునుగాక, అనారోగ్యమును కొట్టివేయునుగాక, ఓపికనిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ మాటలను దేవుని యొక్క సన్నిధిలో తలకపోసుకుందాం. ప్రియులారా, ప్రభువా మీకు స్తోత్రాలయ్యా, మా గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు. ఈ దినం మీరు మాతో మాట్లాడారు. ఇదిగో నాయన, పౌలు ఆత్మ పరితాపిస్తూ ఉంది. ఎదేసు పట్టణంలో వారు చేస్తున్న విగ్రహారాధన బట్టి దేవా పౌలు ఆత్మ పరితపించింది నాయన. ఈరోజు సమాజంలో కూడా ప్రభువా సాతానుడు పలు విధాలుగా మనుషులను, సంఘాలను చెరపడుతూ, సంఘాల్లో ఉన్న ఐక్యతను చెడగొడుతూ, సంఘాల్లో ఉన్న ప్రేమను చెడగొడుతూ, సంఘాల్లో ఉన్న ఆత్మను ఆర్పుతూ, సంఘాల్లో ఉన్న ప్రార్థనను తగ్గిస్తూ నాయన ఇదిగో ప్రభువా డబ్బు వైపు ఆకర్షింపచేయుచున్నాడు. ప్రభువా వాడి ఆలోచనలు యేసు నామములో కోల్చండి నాయన. గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఈ దినం ఎందరైతే రాలేకపోయారో, ఎందరైతే ఏ మందిరాలకు వెళ్ళలేకపోయారో ప్రభువా ఇదిగో నాయన, ప్రయాసపడి భారం వస్తున్న జనులారా నా ఎద్దుకు రండి అని మీరు అన్నారు. ప్రభువా నా ఎద్దుకు వచ్చేవాడిని ఎంత మాత్రం త్రోసివేనన్నారు. ప్రభువా నీ భారం యెహోవా మీద మోపమన్నారు. ప్రభువా కానీ ప్రభువా నీ భారం మేము మీ మీద మోపలేకపోతున్నామయ్యా. దేవా మా భారమంతా నువ్వు చూసే దేవుడవు, మమ్మల్ని ఆదరించే దేవుడు అయ్యా. కనుక ఈ దీనమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, ఈ దీన పరిచయం మీరు జ్ఞాపకం చేసుకొని, రాలేకపోయిన ప్రతి బిడ్డను దీవించి, చేరికూర్చిన ప్రతి బిడ్డను దీవించి, ఇదిగో చిన్న మందగా మేము కూడిన్నాం ప్రభా, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ రక్త మడుగులో మమ్మల్ని భద్రపరిచి దేవా సాయంత్రం ఉన్న ఉపవాస కొడికలు, ఈ 3 దిన ఉపవాస కొడికలు, రేపు వాసనటి సర్వీసును, పునరుద్ధ ప్రభ నూతన సంవత్సరపు ఆరాధనను మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నాయన బలపరచమని, వాగ్దానములో మీరు సిద్ధపరచమని నాయన నీ దాసురాలు బలహీనుల గుండా ముట్టి స్వస్థపరిచి అభిషేకించి ఈ 3 దినాలకు కావలసిన బలమును, ఆరోగ్యమును, శక్తిని, ఆత్మ నడిపింపు, నూతన సంవత్సరానికి కావలసిన కృపా బలమును మాకు అనుగ్రహించమని మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి ప్రతిది పొందిన మీ నామ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మేదిరా లేగలేదు, అసలు పడిపోయిందా?